తొలిపలుకు ఛానల్కు స్వాగతం. నేను లాలిత్య. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటన ప్రారంభం. ఫ్రాన్స్, స్లోవేకియా ద్వైపాక్షిక సంబంధాలు, పెట్టుబడులపై కీలక చర్చలు. జనాభా మార్పులపై అమిత్ షా సమీక్ష. సరిహద్దు జిల్లాల్లో ప్రత్యేక అధ్యయనానికి కేంద్ర హోంమంత్రి ఆదేశాలు. జోర్హాట్లో AN-32 విమాన ప్రమాదం. భారత వైమానిక దళం సహాయక చర్యలు ముమ్మరం. అస్సాంలో ఆధార్ జారీకి కొత్త నిబంధనలు. 18 ఏళ్లు దాటిన వారికి కఠిన ధృవీకరణ ప్రక్రియకు మంత్రివర్గం ఆమోదం. దేశ రక్షణలో మరో భారీ విజయం. అత్యాధునిక క్షిపణి నిరోధక వ్యవస్థలను విజయవంతంగా పరీక్షించిన DRDO. కేటీఆర్ విమర్శలు. ఓటర్ల జాబితా సవరణలు, ప్రభుత్వ హామీలపై కాంగ్రెస్, బీజేపీలను లక్ష్యంగా చేసుకున్న బీఆర్ఎస్ నేత. అమరావతి పనులపై మంత్రి నారాయణ సమీక్ష. వర్షాకాలానికి ముందే ప్రాజెక్టులు పూర్తి చేయాలంటూ అధికారులకు ఆదేశాలు. తడా సమీపంలో ప్రైవేట్ బస్సులో మంటలు. అప్రమత్తం అవడంతో ప్రయాణికులు, కార్మికులు సురక్షితం. తుని చిన్నారి అదృశ్య కేసులో కీలక మలుపు. జీపీఎస్ శునకాల సహాయంతోనూ జాను ఆచూకీ లభించని పరిస్థితి. యూరియా అక్రమ తరలింపుపై రైతుల ఆగ్రహం. క్యూలో వేచి చూస్తున్న వారికి ఎరువు దక్కకపోవడంపై మన్యం జిల్లాలో ఆందోళన. త్వరలోనే 10వ తరగతి విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ. విద్యార్థులకు శుభవార్త చెప్పిన కేంద్ర మంత్రి బండి సంజయ్. పాఠశాల పరిశుభ్రత కార్యక్రమంలో ఎస్పీ గైర్హాజరుపై అసంతృప్తి. నిజ జీవిత స్పైడర్ మ్యాన్ కథ విషాదాంతం. ప్రమాదకర విన్యాసం, ప్రాణాలు బలిగొన్న ఘటన కలకలం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 6 రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ఫ్రాన్స్, స్లోవేకియా దేశాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక చర్చలు, బహుళ పాక్షిక సమావేశాలు, ప్రవాస భారతీయులతో సమావేశాలతో పాటు ఆర్థిక, సాంస్కృతిక సంబంధాల బలోపేతంపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. ఫ్రాన్స్లోని నీస్ నగరంలో నిర్వహించే భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్తో కలిసి పాల్గొననున్నారు. ఆవిష్కరణలు, స్టార్టప్లు, సాంకేతిక రంగాల్లో భాగస్వామ్యాన్ని మరింత విస్తరించడంపై చర్చలు కొనసాగనున్నాయి. అనంతరం మెక్రాన్తో సమావేశమై భారత్, ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని సమీక్షించనున్నారు. ఈ పర్యటనలో అంతర్జాతీయ వేదికలపై భారత్ పాత్రను మరింత బలోపేతం చేయడంపై ప్రధాని దృష్టి సారించనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా జనాభా మార్పుల అంశంపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు. సరిహద్దు జిల్లాల్లో జనాభా మార్పుల ధోరణిని సమగ్రంగా అధ్యయనం చేయాలని ఉన్నత స్థాయి కమిటీని ఆదేశించారు. అలాగే సరిహద్దు ప్రాంతాలు, మహానగరాలు, పారిశ్రామిక పట్టణాలను ప్రత్యక్షంగా సందర్శించి పరిస్థితులను అంచనా వేయాలని సూచించారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ ఇప్పటికే తన తొలి సమావేశాన్ని నిర్వహించింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో జనాభా మార్పుల ప్రభావం, వాటికి దారితీసే కారణాలపై నివేదిక సిద్ధం చేయనున్నట్టు సమాచారం. అస్సాంలోని జోర్హాట్ వైమానిక స్థావరంలో భారత వైమానిక దళానికి చెందిన AN-32 రవాణా విమానం ల్యాండింగ్ సమయంలో ప్రమాదానికి గురైంది. విమానం నేలపైకి దిగిన అనంతరం మంటలు చెలరేగి కూలిపోయినట్టు ప్రాథమిక సమాచారం ప్రకారం తెలుస్తోంది. ఘటన అనంతరం భద్రతా బలగాలు, అత్యవసర సిబ్బంది సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. పైలట్తో పాటు సిబ్బంది పరిస్థితిపై అధికారిక వివరాలు వెలువడాల్సి ఉంది. దృఢమైన నిర్మాణంతో క్లిష్ట ప్రాంతాల్లో రవాణా సేవలకు వినియోగించే ఈ విమానం ప్రకృతి విపత్తులు, సైనిక అవసరాల్లో కీలక పాత్ర పోషిస్తూ 4 దశాబ్దాలుగా సేవలందిస్తోంది. అస్సాంలోని అక్రమ వలసలను అరికట్టే చర్యల్లో భాగంగా 18 ఏళ్లు దాటిన వారికి ఆధార్ కార్డు జారీపై కఠిన నిబంధనలు అమలు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి హేమంత బిశ్వ శర్మ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే జిల్లా కలెక్టర్ ప్రతిపాదన పంపితే రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించి అనుమతి ఇచ్చిన తర్వాతే ఆధార్ జారీ చేయనున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే ఆధార్ నమోదు దాదాపు పూర్తి స్థాయికి చేరుకుందని, కొన్ని జిల్లాల్లో నమోదైన సంఖ్య 100% దాటిందని ముఖ్యమంత్రి తెలిపారు. అదనంగా నమోదవుతున్న ఆధార్ల వెనుక కారణాలను గుర్తించి అక్రమ వలసదారులు ప్రయోజనం పొందకుండా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. దేశ రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తూ DRDO అత్యాధునిక క్షిపణి నిరోధక సాంకేతికతను విజయవంతంగా పరీక్షించిందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకునే బహుస్తర రక్షణ వ్యవస్థతో పాటు మధ్యశ్రేణి నౌకా విధ్వంసక క్షిపణి సామర్థ్యాన్ని నిరూపిస్తూ వరుసగా 3 విజయవంతమైన పరీక్షలు నిర్వహించినట్టు వెల్లడించారు. ఈ విజయంతో ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను సైతం ఎదుర్కోగల సామర్థ్యం ఉన్న దేశాల సరసన భారత్ నిలిచిందని పేర్కొన్నారు. మరోవైపు
హైదరాబాద్లోని దుండిగల్ వైమానిక దళ అకాడమీలో నిర్వహించిన గ్రాడ్యుయేషన్ పరేడ్ డేలో పాల్గొన్న రాజ్నాథ్ సింగ్ దేశ రక్షణ కోసం ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని శిక్షణార్థులకు పిలుపునిచ్చారు. ఆధునిక యుద్ధాల్లో సాంకేతిక పరిజ్ఞానం కీలకమని, కొత్త సాంకేతికతను అందిపుచ్చుకొని దేశ భద్రతను మరింత బలోపేతం చేయాలని ఆయన సూచించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పలు రాజకీయ అంశాలపై స్పందిస్తూ కాంగ్రెస్, బీజేపీలపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ పేరుతో పలు రాష్ట్రాల్లో లక్షలాది మంది ఓటర్ల పేర్లు తొలగించారని, దీనిపై న్యాయస్థానాల్లో వివాదాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. తెలంగాణలో కూడా ఇదే ప్రక్రియ అమలయ్యే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇక ఇదే సమయంలో కాంగ్రెస్ ఎన్నికల హామీలు అమలు కాలేదని ఆరోపిస్తూ అభయహస్తం ప్రకటనలను ఈ శతాబ్దపు అతిపెద్ద మోసంగా అభివర్ణించారు. పార్టీలో పదవుల కేటాయింపు, కూల్చివేతల వ్యవహారాలు, రాజకీయ నిర్ణయాలపై కూడా కేటీఆర్ పలు విమర్శలు చేస్తూ అధికార పక్షాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. రాజధాని అమరావతిలో మంత్రి నారాయణ ఈరోజు పర్యటించి కొండవీటి వాగు, పాలవాగు నిర్మాణంలో ఉన్న వంతెనల పనులను పరిశీలించారు. రాజధాని అభివృద్ధిలో భాగంగా వాగులపై మొత్తం 69 వంతెనలు నిర్మిస్తున్నామని, వర్షాకాలంలో నీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని వెల్లడించారు. ఐకానిక్ భవనాల నిర్మాణం కారణంగానే వ్యయం ఎక్కువ అవుతుందని ఆయన స్పష్టం చేశారు. రాజధాని అమరావతి నిర్మాణంపై తప్పుడు ప్రచారాలు కొనసాగిస్తే ప్రజలు నమ్మబోరని, వైకాపాకు రాజకీయంగా నష్టమే జరుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు. తిరుపతి జిల్లా తడ సమీపంలోని జాతీయ రహదారిపై కార్మికులతో ప్రయాణిస్తున్న ఓ ప్రైవేట్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. శ్రీ సిటీలో విధులు ముగించుకున్న ఉద్యోగులు సూళ్లూరుపేట వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదాన్ని గమనించిన డ్రైవర్, సిబ్బంది వెంటనే బస్సు దిగిపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అనంతరం మంటలు వేగంగా వ్యాపించి బస్సు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టగా సమయస్ఫూర్తితో స్పందించిన డ్రైవర్, ఉద్యోగుల వల్ల పెద్ద విషాదం తప్పిందని స్థానికులు పేర్కొంటున్నారు. కాకినాడ జిల్లా తుని మండలం దొండవక పంచాయతీ పరిధిలోని సిహెచ్ అగ్రహారం సమీపంలో అదృశ్యమైన 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అలియాస్ జాను కోసం వారం రోజులుగా ముమ్మర గాలింపు కొనసాగుతుంది. చిన్నారితో కలిసి అడవి వైపు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చిన పెంపుడు శునకం కీలక ఆధారంగా మారుతుందనే ఆశతో పోలీసులు దానికి జీపీఎస్ పరికరం అమర్చి మరోసారి గాలింపు చేపట్టారు. అయితే శునకం అడవిలోకి వెళ్లకుండా సమీప తోటలు, ప్రధాన రహదారి పరిసరాల్లోనే తిరిగి మళ్లీ ఇంటికి చేరుకోవడంతో ఈ ప్రయత్నం ఫలించలేదు. దీంతో అధికారులు, డ్రోన్లు, ప్రత్యేక బృందాలు, సాంకేతిక పరికరాల సహాయంతో దట్టమైన అటవీ ప్రాంతాన్ని మళ్లీ జల్లెడపడుతున్నారు. ఇప్పటికీ చిన్నారి ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తుండగా ప్రతి కోణంలో విచారణ కొనసాగిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ప్రభుత్వం యూరియాను యాప్ ద్వారా మాత్రమే నియంత్రిత విధానంలో పంపిణీ చేస్తున్నట్టు ప్రకటిస్తున్న వేళ మన్యం జిల్లాలో అక్రమ రవాణా ఆరోపణలు రైతుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. వీరఘట్టం మండలంలో యూరియా బస్తాలు తీసుకెళ్తున్న లారీని మధ్యలోనే ఆపి సుమారు 20 బస్తాలను ఆటోలోకి మార్చి తరలించిన దృశ్యాలను స్థానికులు వీడియోగా చిత్రీకరించారు. తెల్లవారుజాము నుంచే ఎరువుల కోసం వరుసలో నిలబడిన ఒక్క బస్తా కూడా దక్కడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు డబ్బులు చెల్లించే వారికి అక్రమంగా ఎక్కువ పరిమాణంలో యూరియా అందుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకొని నిజమైన రైతులకు ఎరువులు అందేలా చూడాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి విద్యార్థులకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ శుభవార్త ప్రకటించారు. గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా మోదీ కానుక పేరుతో ఉచితంగా నాణ్యమైన సైకిళ్లు పంపిణీ చేయనున్నట్టు వెల్లడించారు. అలాగే దాదాపు 12,000 మంది విద్యార్థులకు 10వ తరగతి పరీక్ష రుసుమును తన సొంత జీతం నుంచి చెల్లిస్తానని చెప్పారు. సిరిసిల్లలో నిర్వహించిన మనబడి మన బాధ్యత కార్యక్రమంలో పాల్గొని పాఠశాల పరిశుభ్రత పనుల్లో స్వయంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ హాజరు కాకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను వచ్చినప్పుడు ఎస్పీ ఎందుకు రాలేదని ప్రశ్నిస్తూ విమర్శలు గుప్పించారు. విద్యార్థులకు పరిశుభ్రమైన, మెరుగైన విద్యా వాతావరణం కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని బండి సంజయ్ స్పష్టం చేశారు. అమృత్ భారత్ పథకం కింద కోట్ల రూపాయలతో ఆధునీకరించిన బేగంపేట రైల్వే నిలయంలో చిన్నపాటి వర్షానికే ప్లాట్ఫారంపై వర్షపు నీరు నిల్వ కావడం విమర్శలకు దారితీసింది. ప్రయాణికుల సౌకర్యం కోసం చేపట్టిన పనులు కేవలం పైపైన అందంగా కనిపించేలా మాత్రమే ఉన్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మౌలిక వసతుల అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారంటూ ఆరోపించారు. వర్షపు నీరు నిల్వ ఉండకుండా శాశ్వత పరిష్కారాలు చేపట్టి నాణ్యమైన పనులతో ప్రయాణికులకు నిజమైన సౌకర్యాలు కల్పించాలని స్థానికులు, ప్రయాణికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఎలాంటి రక్షణ కవచాలు లేకుండా నిటారుగా ఉన్న కొండలను అధిరోహిస్తూ నిజ జీవిత స్పైడర్ మ్యాన్ గా గుర్తింపు పొందిన అల్ ఖాకా విషాదకరంగా మృతి చెందాడు. యెమెన్లోని దామత్ అగ్నిపర్వత ప్రాంతంలో విన్యాసాలు చేస్తూ ప్రమాదవశాత్తు కాలుజారి లోతైన వేడినీటి గుండంలో పడిపోయాడు. పడిపోతున్న సమయంలో తప్పించుకునేందుకు ప్రయత్నించినా కూడా ఫలితం లేకపోయింది. తీవ్రంగా ఉన్న నీటి ఉష్ణోగ్రత, లోతు కారణంగా అతని మృతదేహాన్ని ఇప్పటి వరకు వెలికి తీయలేకపోయారు. సామాజిక మాధ్యమాల్లో లక్షలాది మంది అభిమానులను సంపాదించిన అల్ ఖాకా మరణం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ప్రమాదకర విన్యాసాల్లో భద్రతా చర్యల ప్రాముఖ్యతను మరోసారి గుర్తు చేసింది. ఇవి వాల్టి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్.